మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 11 మేషరాశి వారికి మిత్ర ద్రోహం వల్ల కృంగిపోతారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి 11న వీరి యొక్క దినఫలాల్లో వీరికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయో, మిత్ర ద్రోహం వల్ల వీరు కృంగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరు మిత్రద్రోహం చేయబోతున్నారో, అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు పన్నిన కుట్రల నుండి తప్పించుకోగలుగుతారో పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేషరాశి వారిని అగ్నితత్వంగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటి మంచి చెడులను బేరుజు వేసుకుని పనిచేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే వీరికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా మంచి స్థితిలో చేరుకుంటూ ఉంటారు. అలాగే వీరిని ప్రేమించేవారు, అభిమానించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అయితే ఈ యొక్క మేషరాశి వారిలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అందరితో చాలా సన్నిహితంగా ఉంటారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా తొందరగా నమ్మేసి వారి యొక్క పర్సనల్ విషయాలను చెప్పటం, అలాగే అవసరమైతే వారికి డబ్బు సహాయం చేయటం, ఇటువంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క మనస్తత్వమే మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో మీకు కష్టాలను, బాధలను, ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలోకి నూతనంగా వచ్చిన వ్యక్తులను మీరు తొందరగా స్నేహితులుగా మార్చేసుకుంటారు. అటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క 2025 మార్చి 11న వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మిత్ర ద్రోహం జరిగి మీకైతే కనుక బాధ కలుగుతుంది. ఇక మీరు కనుక గత కొంతకాలంగా ఆ వ్యక్తిని చాలా నమ్మారు. వారి వల్ల మీరు మోసపోవడంతో మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఎవరికీ చెప్పకూడనటువంటి ఏదైనా మీ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం కావచ్చు. వారు తెలుసుకొని మీ వెనకాల వారు అందరికీ చెప్పటం కావచ్చు. ఆ విధంగా మీరు గురించి ఒక న్యూస్ని అయితే వారు వినిపించబోతుంది. మీకైతే కనుక ఈ యొక్క మిత్ర ద్రోహాన్ని తట్టుకోలేక మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ముందైనా సరే మీకు జరిగినటువంటి ఈ యొక్క అనుభవం నుండి చక్కటి గుణపాఠాన్ని నేర్చుకొని ఎదుటి వ్యక్తులకు మన పర్సనల్ విషయాలను చెప్పకూడదని మీరు గ్రహించుకుంటే మీకు మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మీ నమ్మకమైన స్నేహితులు ఎవరో, మీ పట్ల ప్రవర్తించేవారు ఏ విధమైన తీరుని ప్రవర్తిస్తున్నారో, కష్టాల్లో బాధల్లో మీకు తోడుగా ఉన్నవారెవరో, మీతో స్నేహం చేసే వ్యక్తులు మీ యొక్క వారి యొక్క స్వార్థపూరిత ఆలోచనల కోసం మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని మీరు అంచనా వేయాలి. ఒకవేళ మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే కనుక ఆ మూర్ఖపు స్వభావం మీకు కూడా అలవాటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల కారణంగా మీరు అటువంటి వ్యక్తులను దూరం చేసేయాలి. అలాగే కనుక చూసుకున్నట్లయితే వ్యాపారంలో మీకు పోటీ తత్వం ఎదురవుతుంది. అయినప్పటికీ మీ వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపారంలో చిన్నపాటి మార్పులు కలుగుతాయి. నూతనంగా పెట్టుబడి పెట్టేవారు, భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రాజకీయంలో ఆసక్తి ఉన్నవారు ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల ద్వారా శుభకార్యాలకి పిలుపు రావచ్చు. అలాగే ఈ రాశి వారికి శుభకార్యాల నిమిత్తం దూర ప్రయాణాలు వెళ్లవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.